ఆయన మరణములోకి నిన్ను సృజించిన వాడు నువ్వు కలిగి ఉన్న పాపము నిమిత్తం ఆయన మరణించినాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఏ ఏ పాపము కొరకు దేవుడు నువ్వు కలిగి ఉన్న ఏ పాపం, అది సనగడమా, గులగడమా, అబద్ధాలా, స్వార్థమా, గర్వమా, అహంకారమా, వ్యభిచారమా, కామోద్రేకమా, జారత్వమా, స్వార్థమా, గర్వమా, అహంకారమా, అది ఏదైనా ఉండని పాపం, ఏది అయితే ఇంతవరకు నీ జీవితమును ఏలుతూ వచ్చిందో నువ్వు కలిగి ఉన్న పాపము నిమిత్తము పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టి నీలో ఉన్న పాపమును క్షమించడానికి ఆ కల్వరిశిలోడైన చివరి రక్తాన్ని కార్చినాడు. దేని కొరకు ఆయన చనిపోయినాడంటే నీవు నేను కలిగి ఉన్న పాపము కొరకు. ఎందుకు మన పాపము కొరకు ఆయన ఎందుకు చనిపోవాలి అంటే మన పాపముతో మనము చనిపోతే మనము కలిగి ఉన్న ఆ పాపాన్ని బట్టి నిత్య నరకానికి, అగ్నిగుండానికి వెళ్తాం. బైబిల్ ఉంటుంది, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బాప్తిసము అనగా క్రీస్తును ధరించుకోవడం. క్రీస్తు నీవు కలిగి ఉన్న ఏ పాపము నిమిత్తము ఆయన మరణించినాడో ఆ సత్యాన్ని గ్రహించి నీవు కలిగి ఉన్న పాపాన్ని పూర్తిగా వదిలిపెట్టడం. హల్లెలూయా. బైబిల్ అంటుంది ఇందులోనే చూడండి, ఇదే 6వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై, ఒక నిమిషం, దేని విషయంలో మృతులంట? పాపం విషయంలో మృతులుగాను, దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను. ఎవరైనా ఎంచాలనా? నువ్వు పరిశుద్ధురాలవు, నువ్వు పరిశుద్ధుడని ఎవరైనా నీకు ట్యాగ్ తగిలియాలనా? నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధురాలవు అని చెప్పేసి దైవజనుడు, సంఘము ట్యాగ్ తగిలియాలనా? నిన్ను నీవే డిసైడ్ చేసుకోవాలి. నీవు అసలు నీ లోపల పాపము ఉందా లేదా నీకు మాత్రమే తెలుస్తుంది. దావీదు అంటాడు, నా పాపం పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా అతిక్రమములు నాకు తెలిసే, ఎక్కడ నీ ఆజ్ఞను నేను అతిక్రమిస్తున్నానో, ఎక్కడ నీ చిత్తానికి, నీ ఉద్దేశానికి, నీ ప్రణాళికకు, నీ ప్రేమకు, నీ మాటను నేను ఏ ఏరియాలో దేని కొరకు దాడుతున్నానో నాకే బాగా తెలుసు. ఎవరి పాపము వారికే తెలుస్తుందండి. మనము చేసిన తర్వాత, క్రియల రూపకంగా చేసిన తర్వాత ఎదుటి వ్యక్తికి నష్టం కలిగినప్పుడో, మనకు నష్టం కలిగినప్పుడో, ఎదుటి వ్యక్తికి అర్థమైతే వీడు తప్పు చేసినంటారు. ఆ తప్పు నీ ద్వారా జరగకంటే ముందే, ఆ పాపము నీ ద్వారా జరగకంటే ముందే నీ తలంపులో, నీ ఊహలోనే మొదటగా పాపం జరిగిపోయిందంతే. హల్లెలూయా. దొంగతనం చేసినాక మనకు తెలుస్తుంది, కానీ ఆ దొంగతనము చేద్దామని ఆలోచించినప్పుడే దేవునికి తెలిసిపోయింది. సపరేట్ కూడా దేవుని పరిస్థితి. బైబిల్ ఉంటుంది, పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఈరోజు బాప్తిసం అంటే ఇదేదో మతం మార్చుకోవడం కాదు, ఇదేదో కులం మార్చుకోవడం కాదు, ఇంకేదో మతం పుచ్చుకోవడం కాదు. బాప్తిసం తీసుకోవడం అనగా నీ జీవితంలో నీకు తెలిసిన పాపం, అనగా నిన్ను సృజించిన దేవుని చిత్తానికి, నిన్ను సృజించిన దేవుడు నువ్వు ఎట్లా బ్రతకాలని కోరుకుంటున్నాడో అట్లా బ్రతకకుండా నీ జీవితంలో నువ్వు ప్రేరేపిస్తున్న ప్రేరేపణ కొరకు నువ్వు చనిపోవడం. సపోర్ట్ కూడా దేవుని పరిస్థితి. చేదైన వేరు నీలో నుంచి తొలగించుకునే కార్యక్రమం. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా ఏం చేస్తుందంట? పాడేస్తుంటుంది. అందుకని పాతదైన పులిపిండి అనగా ఆ దుర్మార్గతను, ఆ దుష్టత్వము మీలో నుండి తీసివేయండి. ఆ దుర్మార్గతను చంపేయాలా. ఎందుకు వచ్చినాడు యేసయ్య అంటే అపవాది క్రియలను లయపరచుటకే క్రీస్తు ప్రత్యక్షమైనాడు. ఈరోజు క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుని నువ్వు క్రీస్తును ధరించుకుంటున్నావు. క్రీస్తును ధరించుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే నీలో ఉన్న పాపము లయపరచబడుతుంది, నువ్వు క్షమించబడతావు, నువ్వు పవిత్రురాలుగా మార్చబడతావు. ఈరోజు నువ్వు పవిత్రత లేకుండా ప్రభువును చూడలేవు. ఒకసారి మనం గమనిస్తే 11వ వచనం, అటువలే మీరును పాప విషయమే, దేవుని విషయమై. ఎస్. ఇప్పుడు ఎంచుకునే, ఇప్పుడు బాప్తిసం తీసుకోవడం ఎవరి చేతిలో ఉంది? చాలామంది బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. వాయిదా వాయిదా వాయిదా. ఎందుకు వాయిదా అంటే
ఇంకా పలాని అలవాటు నేను కలిగి ఉన్నా, ఇంకా పలాని పాపంలో నేను ఉన్నా, నేను ఇట్లా అబద్ధాలు ఆడితేనే బతుకుతానన్నా అన్న, ఇట్లా అబద్ధాలు ఆడితేనే, ఇట్లా మోసం చేస్తేనే నాకు లైఫ్ ఉన్నది. లేకపోతే ఒకవేళ నేను దేవుని నమ్ముకున్నాను అనుకో, అబద్ధాలు ఆడాల్సి రాదు, ఆడకుండా ఉండాలి. అబద్ధాలు ఆడుకుంటే నేను ఎట్లా బతుకుతా? అబద్ధము ఆడకుండా ఉండడానికి నిన్ను ప్రేరేపిస్తున్న నీ దేవుడు నిన్ను పోషించలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? నిన్ను అభిషేకించలేడా? అంటే ఇండైరెక్ట్గా నా దేవుడు నన్ను పోషిస్తాడు, సమర్థుడు అన్న నమ్మకం నీ లోపల 70 సంవత్సరాలు బ్రతకడానికి ధనం ఇస్తుందేమో, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు ఇస్తుందేమో, కానీ ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత యుగ యుగాలు నిత్యము నువ్వు నరకం పడడానికి అబద్ధమే కారణమవుతుంది. అబద్ధికులు, విగ్రహారాధికులు అగ్ని గంధకమను గుండములో పాలు పొందుతుంది. రెండవ మరణము నీ జీవితంలో ఉండకూడదు అని నీ కొరకు ఆయన భౌతికమైన మరణాన్ని మరణించినాడు. సపోర్ట్ కూడా దేవుడు మేము పరిస్థితి. ఈ లోక ఏసైనా చనిపోయినా నువ్వు బతుకుతావా? 33 సంవత్సరాల ప్రార్థన చేస్తే బతుకుతారంట కదా పాస్టర్ గారు, చర్చిపోతే బాగుపడతారంట కదా పాస్టర్ గారు, ప్రార్థన చేస్తే మనము ఆయుష్ పెరుగుతుందంట. ప్రతి వ్యక్తి జీవితంలో భౌతిక మరణాన్ని దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసినాడు. ఆయననే మరణించినాడు. మరణము తప్పించిన యెహోవా మృత్యువు వచ్చే వరకు నెత్తుకొనవాడను. నువ్వు ఎంతకాలం బతకాలనో దేవుడు డిసైడ్ చేసినాడు. అంతకాలం బ్రతకడానికి కావాల్సినవి అన్నీ నీకు ఏర్పాటు చేసేసినాడు ఆల్రెడీ. హల్లెలూయా. నీకు కావాల్సిన అన్నీ ఇచ్చేసినాడు. అందుకంటాడు, ఆయనను మనం అడగకంటే ముందేనంట మన అక్కర్లేవు ఆయనకు తెలుసట. మన అక్కర్లు మన పక్కలకు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతాయి, కానీ దేవునికి అట్లా కాదంట. మనం అడగకుండా ముందే మన అక్కర. అంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడుతున్నావు, మారుమనసు పొందినావు. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావంటే నువ్వు ఎక్కడికి వస్తున్నావంటే క్రీస్తులోకి వస్తున్నావు. ఎక్కడికి వస్తున్నావమ్మా? వస్తున్న క్రీస్తులో ఏం లేదా అంటే పాపము లేదు. నువ్వు కలిగిన క్రీస్తు దేని కొరకు చనిపోయినాడంటే నువ్వు కలిగిన పాపము కొరకు. అందుకని బైబిల్ ఉంటుంది, ఒక్కసారి రక్షించబడి వెలుగొందిన తర్వాత తప్పిపోయిన వారు నన్ను మరలా సిలువ. ఒక్కసారి నీ పాపం విషయంలో ఆయన చనిపోయినాడు, మరలా చనిపోతాడు ఆయన? చెప్పండి. ఒకరోజు అమ్మ ఏమన్నదంటే, బెట్ట గోల్డ్ తీసుకున్నావు, ఏ పరిస్థితి వచ్చినా ఈ గోల్డ్ నువ్వేం చేయొద్దంటే కుదువ పెట్టొద్దు అని చెప్పింది. సరే అమ్మన్న. ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు నేను గోల్డ్ తాకట్టు పెట్టొద్దంటే ఫస్ట్ నాకు మంత్లీ ఫైనాన్సు, ఈఎంఐలు ఇవన్నీ ఏమి లేకుండా ఉన్నదా? మరి పరిస్థితులు ఏం చేస్తున్నాయి మనిషిని? దేవుడు కోరుకున్నట్టుగా మనం, నా తల్లి నా మీద అప్పు ఉండొద్దని కోరుకుంటుంది, నా దేవుడు నాలో పాపం ఉండొద్దని. అయితే మనకు కావాల్సినటువంటి పెనాల్టీ అంతా ఆయన చెల్లించేసినాడు. సభలు కూడా దేవుడు మేంపరుస్తా. ఆయన ఆల్రెడీ రక్తం గార్చినాడు, ప్రాణం పెట్టినాడు. నీ పనుల భారము యెహోవా మీద, నీ ఉద్దేశంలో ఏమవుతాయన్నాడు? నా నామమున ఏమడిగిన దాన్ని ఆయన అడగకుండానే చాలా పనులు చేసినాం మనం. ఆయన చేస్తే మనం అప్పుల పాలయ్యే వాళ్ళము. మనం కొన్ని చేసాం కాబట్టి కొన్ని నష్టం గుండా, కొన్ని బాధల గుండా మనం వెళ్తున్నాం. పాపం అంటే ఏదో కాదు, ఆజ్ఞాతిక్రమమే. ఏ పాపము నిమిత్తము నువ్వు కలిగిన ప్రభు మరణించినాడో ఆ పాప విషయంలో నువ్వు మరణించిన వ్యక్తివిగా ఉందువుగాక. అర్థమవుతుందమ్మా? ఆయన కొరకు చనిపోవడం అంటే ఏదో కాదు, ఆయన మరణించిందే నీవు నేను కలిగి ఉన్న పాపము కొరకు. ఇప్పుడు ఆయనను ఆల్రెడీ రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నావు. నువ్వు క్రీస్తును నువ్వు ఎవరిని ధరించుకున్నావో ఆయన ఏ విషయంలో ఏ పాపము కొరకు చనిపోయినాడో నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఆ పాపములు ఎట్లా నిలుస్తావు? అదే 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. అలాగైనా ఏమందుము కృప విస్తరించవలనని
పాపమందు నిలిచి అట్లనరాదు. పాపం విషయమై ఒక్క నిమిషం, మనం దేంట్లో చనిపోయిన వారమో? నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంటే దేంట్లో చనిపోయినావు? అబద్ధాలలో, స్వార్థంలో, గర్వంలో, కామంలో, క్రోధంలో, స్వార్థములో నీకు ఏది పాపమని నీకు అనిపిస్తుందో దాని విషయంలో నువ్వు చనిపోయినావు. ఒక చనిపోయిన వ్యక్తి మరలా పాపం చేస్తాడా? ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి తిరిగి తిడతాడా? ఒక డెడ్ బాడీని పోయి నువ్వు తిట్టు, అది తిడుతుందా తిరిగి? ఒక డెడ్ బాడీని పోయి కొట్టు, తిరిగి కొడుతుందా? చెప్పండి అమ్మా. మనం ఎందుకో కొడతాం మరి? మనం ఎందుకో తిడతాం మరి? దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు. అంటే ఇంకా మన లోపల చేదైన వేరు పూర్తిగా, ఇంకా పూర్తిగా మనము కలిగి ఉన్న పాపం పైన పూర్తి విజయాన్ని మనం ఇంకా అంటే పూర్తిగా క్రీస్తును మనం నమ్మట్లేదు. ఎవరు నమ్మట్లేదు? నువ్వు కలిగి ఉన్న సమస్యలో నుండి నీ దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు అన్న ఆలోచనలు నువ్వు లేవు. కానీ నువ్వు తిడితే పనులు అవుతాయి అనుకుంటున్నావు, నువ్వు అరిస్తే పనులు అవుతాయి అనుకుంటున్నావు, ఇట్లా చేస్తే అట్లా చేస్తేనే అవుతాయి అనుకుంటున్నావు. అంటే ఆయన అన్ని చేయగలిగిన సమర్థుడు అని ఆయన సామర్థ్యంలో నుండి నువ్వు తొలగిపోయిన వాళ్ళడి. హల్లెలూయ. అందుకని ఏమంటారంటే నువ్వు పాపంలో నిలవద్దు. ఎక్కడ నిలవద్దంట? ఎందుకంటే నువ్వు కలిగిన పాపం కొరకు ఆల్రెడీ ఆయన మరణించినాడు. ఆల్రెడీ ఆయన ఏం చేసినాడమ్మా? మరణించినాడు. ఇప్పుడు నువ్వు ఎందులోకి వెళ్తున్నావంటే ఆయన మరణంలోకి వెళ్తున్నావు. ఏమంటున్నాడు? 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోకి బాప్తిసం పొందితమని మీరెరగరా. దేంట్లోకి వెళ్ళిపోతున్నామంటే ఆయన మరణంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనము కొంపల్లి చెరలకు పోతున్నాం. కొద్దిసేపు అయితే బాప్తిసం తీస్తాం. ఇప్పుడు కాలు చేతులు కట్టి నీళ్ళు లేచేసాం అనుకో, తల్లి ఏమవుతుంది? 3 రోజుల తర్వాత వస్తాం మేము. బతుకుతారామా? అవునా? ఇప్పుడు చంపడానికే బాప్తిసము, బతికించడానికే? నీళ్ళు మనిషిని ఏం చేస్తున్నాయి చెప్పండి? ఏం పర్వాలేదు, చంపేస్తాయా లేదా? నీళ్ళు మనిషిని చంపుతాయా లేదా? చంపాయా? నీళ్ళు మనిషిని చంపుతాయి, అవే నీళ్ళు మనిషిని బతికిస్తాయి. అవే నీళ్ళు మనిషిని, నీళ్ళు లేకపోతే మనకు బతుకుందా? వంట ఎట్లా చేసుకుంటేవి? స్నానం ఎట్లా చేసుకుంటేవి? పంటలు ఎట్లా వండుతున్నాయి? అన్నిటికీ ఏం కావాలి? అయితే ఆ నీళ్ళు దేన్ని చంపుతున్నాయి? వాక్యము దేన్ని చంపుతుంది అంటే నీలో ఉన్న పాపాన్ని చంపుతుంది. సపరకొట్టు. వాక్యమైన దేవుడు దేని కొరకు చనిపోయినాడంటే పాపము కొరకు. వాక్యము చేత ఉదక స్నానం. కాలు చేతులు కట్టడం అంటే వాక్యం చేత నేను కట్టేస్తున్నాం. ఇప్పుడు దేంతో కట్టుకోవాలి? కాలం చేతులను దేంతో కడుక్కోవాలి? ఇప్పుడు వాక్య చేత కడుక్కోవాలి. మన ప్రవర్తన మారాలి, మన క్రియలు. నీళ్ళల్లో మునిగిందనుకో ప్రాణం ఉన్నట్టు, తేలిందనుకో చచ్చిపోయిందని డిసైడ్ చేస్తాం. నేను దేవుని నమ్ముకున్నా అని ఏడవైన వీడే కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఒక వాళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్ తీసినాం అనుకోండి, వాట్సాప్ స్టేటస్ తీసుకున్నాం అనుకోండి, వాక్యాలు ఉండే కానీ వీళ్ళే కనిపిస్తూ ఉంటారు మొత్తం. వాట్సాప్లలో కూడా వాక్యము మారుతుంది కానీ వీళ్ళ ఫోటో మాత్రం మారనే. అస్తమాన వీడే కనిపించాలి మొత్తం. ఎవరు కనిపించాలి లోకానికి? దేవుని చూపించారు వీళ్ళు. ఎవరు చూపించారు? చిన్న దాన ధర్మం చేసిన, ఎవరికన్నా కొంచెం హెల్ప్ చేసిన, మేము ఎంత మంచోళ్ళమో సమాజం అంతటికి ఏం కావాలా? పొగడతలు కావాలి, ప్రశంసత కావాలి. వీళ్ళు కనబడతారు. క్రీస్తును చూపించని ప్రతి వ్యక్తి మరణించిన వ్యక్తే. నువ్వు జీవం కలిగిన దేవుని జీవాన్ని కలిగిన వాడవు కాదు. దీన్ని బట్టి అపవాది పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు ఎవరో, ఆయన మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చెయ్య జాలడు. 1 యోహాను 3:8 ఆ మాటలు ఉంటాయి. కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావంటే క్రీస్తు జీవం నీలోకి వస్తుంది. నువ్వు ఎట్లుంటావంటే నీళ్ళలో ఉంటావు కానీ నీళ్ళ పైన ఉండవు. ఒక చెరలో మనం ఈత కొడితే
డెడ్ బాడీ ఎప్పుడు వెళ్తుంది బయటికి? ప్రాణం పోతేనే డెడ్ బాడీ పైన, ప్రాణం ఉన్నంత వరకు లోపలనే ఉంటుంది. నువ్వు క్రీస్తులో ఉన్నంత వరకు నువ్వెవరికి కనబడవు, క్రీస్తును మాత్రమే చూపిస్తావు. సపర్ కూడా దేవుడి పరుగు. నీళ్ళు నీ పైన ఉండాలి కానీ నువ్వు నీళ్ళ పైన ఉండొద్దు. దేవుడు నీ పైన ఉండాలి కానీ నువ్వు దేవుని పైన. నీళ్ళని కింద చేసిరు, వీళ్ళు మీనుకు వచ్చేసారు అంటే వీళ్ళు చనిపోయినారు అని అర్థం. వీళ్ళు చనిపోయినారని. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావంటే తల్లి, ఇక నుంచి నువ్వు కనబడొద్దు, దేవుడే నీ స్నేహితులకు నీ బంధువులకు కనబడాలి. సభలు కూడా దేవుడు మేము పెరుగుతాం. నీ ద్వారా వచ్చే మాటలలో నీ మాటలు కనబడొద్దు, దేవుని మాటలే కనబడాలి. ఒక సజీవమైన క్రీస్తు పత్రికగా మీరు మార్చబడుదురుగాక. బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఎక్కడ నిలబడొద్దంటే పాపములో నిలబడొద్దంట. ఎక్కడ నిలబడదు? అందుకని దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలబడొద్దు. కళ్ళు కంపౌండ్ కాడ కూర్చొని నువ్వు పాలు తాగినావు అనుకో, ఏమంటారు? అది నిలబడే స్థలము. వైన్ షాప్ కాడ తీసి కూర్చొని నేను వాటరే తాగుతానంటే నిలబడని కూడని స్థలాలు, ఉండకూడని స్థలాలు ఈ లోకంలో నువ్వు ప్రత్యేకించబడ్డావు. అపహాసకులు కూర్చున్న చోట కొంతమంది మన ఇంటికి వస్తారు, ఊర్లో ఉన్న అన్ని ఇళ్ళ సంగతులన్నీ చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అదే ఉన్నది. ఏసై ఇల్లు సంగతి ఉన్నది వాళ్ళ దగ్గర. అట్లాంటి వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, వాళ్ళని మన దగ్గర కూర్చోనియొద్దు. హల్లెలూయ. అమ్మ ఏమనుకోకు, నేను జర ప్రార్థించుకునే టైం అవుతుంది. ఇప్పుడే నేనే ఒక ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనుకున్న, ఒక 3 గంటలు. నువ్వు వస్తేవి చాలా సంతోషం. నువ్వు 1 గంటన్నర ప్రార్థన చేయి, నేను 1 గంటన్నర ప్రార్థన చేస్తాను. అలే సభలు ఉంటారా? ఇగో నేను ఇప్పుడే బైబిల్ చదువుకోవాలనుకుంటున్నా, నేను ఒక 1/2 అవర్ బైబిల్ చదువుకుంటా, నువ్వు కూడా 1/2 అవర్ చదువుకో, తర్వాత హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేసుకుందాం అనాలి. ఉంటారా? సారే నాకు పని, ఇగో పొయ్యి మీద ఇప్పుడే బియ్యం పెట్టినా, ఇగో అక్క వస్తుంది, ఇక అన్న వస్తాడు, ఇక పిల్లలు వస్తారు. ఏం చేస్తారు? మెల్లగా కావాలి. ఎందుకు ఈ మాటలు అంటే వాళ్ళకు ప్రార్థన చేయడం ఇష్టం లేదు. లోకంలో సోదంతా చెప్పమంటే గంట కాదు 2 గంటలు నీ బుర్ర తింటారు. కానీ దేవుని గురించి మాత్రం మాట్లాడితే వాళ్ళకి ఇష్టమో ఉండదు. బాగా ఆలోచన. ఎవరు ఆత్మీయులో, ఎవరు దేవునిలో ఉన్నారో, ఎవరు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారో మనం గుర్తించగలగాలి. మన సమయం వ్యర్థం కావద్దు, మన ధనం వ్యర్థం కావద్దు, మనం వ్యర్థం కావద్దు. అందుకని బైబిల్ ఉంటుంది, ప్రభునందు పడ్డ ప్రయాసం ఏది వ్యర్థమో. బాప్తిసం తీసుకోవడం అంటే నువ్వు క్రీస్తును ధరించుకోవడం, క్రీస్తును మాత్రమే ఇతరులకు నువ్వు చూయించడం. బాప్తిసం అనగా నువ్వు నీ కొరకు, నిన్ను సృజించిన దేవుడు నీవు కలిగిన పాపం కొరకు ఆయన మరణించినాడు. నువ్వు కూడా ఆయన మరణంలోకి వెళ్ళడానికి తీసుకునే తీర్మానమే బాప్తిసం. సపరేట్ దేవుని పరిస్థితి. హల్లెలూయా. అయితే ఏం జరుగుతుందయ్యా? ఎందుకు బాప్తిసం తీసుకోవాలి అంటే, ఎందుకు బాప్తిసం తీసుకోవాలి అంటే, ఎందుకు క్రీస్తుని ధరించుకోవాలంటే, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నువ్వు కలిగిన పాపం కొరకు మరణించినాడు. నువ్వు ఆ మరణములో పాలిభాగస్తురాలవైతే రెండవ మరణము, నిత్య నరకం, అగ్నిగుండము నుంచి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. యుగ యుగాలు నిత్యము నువ్వు దేవునితో ఉండడానికి, ఈ తాత్కాలికంగా బ్రతికే ఈ 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవడానికి క్రీస్తును కలిగి నిత్య నరకానికి, అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళే ఆ పాప విషయంలో మరణించడానికి, నీ కొరకు మరణించిన క్రీస్తు మరణములో నువ్వు పాలిభాగస్తురాలు అవ్వడానికి నువ్వు తీసుకున్న తీర్మానమే బ్యాప్టిజం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఈ సత్యం కొంతమందికి అర్థం కాక పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు, ఆ అన్నదమ్ములను సంతోషపెట్టడానికి బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు. నేను బాప్తిసం తీసుకోకపోతే బల్ల చేత అయ్యాను కదా, అందరు బల్ల తీసుకోవడ్రి, నేను తీసుకోకపోతే అని చెప్పేసి తీసుకునేటోళ్ళు ఉంటారు. ఇది కాదు. నీకు సత్యం తెలియాలి. నీకు సత్యం ఏం కావాలా? తెలవాలి. 13వ వచనం, 12 వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరం అందు, ఇది ఎట్లయినా ఏదో ఒక రోజు ఇది చచ్చిపోతుంది. శరీరం మట్టికి మన్ను, దుమ్ముకి ధూళి. ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయేంత వరకు
ఈ మట్టి శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టినాడు. సపోర్ట్ కూడా నిజమా కాదా? ఎట్లాగ చేస్తాం కాబట్టి ఇక పనులు తోమాల్సిన అవసరం ఏమున్నది, స్నానం చేయాల్సిన అవసరం ఏమున్నది, బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఏమున్నది అనుకుంటామా? ఎట్లాగ చేస్తాం కదా అని బ్రష్ చేయకుండా ఉంటామా, స్నానం చేయకుండా ఉంటామా? చెప్పండి. చనిపోయే దేహమే కానీ ఆ దేహాన్ని పవిత్రంగా వండుకో, ఆ జీవము, దేవుని జీవం మనలో నుంచి తొలగిపోయేంత వరకు ఈ దేహాన్ని కాపాడుకోవాల్సిన అవసరము. ఈ లోకములో దేవుని ఆలయముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడ్డది. ఈ దేహంతో మనం ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి. అంటే నీ నాలుకతో దేవుని మహిమపరచాలంటే నాలుక ఎట్లుండాలా? పవిత్రంగా ఉండాలి కదా. దేవుని యొక్క దర్శనాలను ప్రత్యక్షం చూడాలంటే నీ కళ్ళు ఎట్లుండాలా? పవిత్రంగా. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు ఏం చేయదంట? ఏ సాధనాలకు ఉపయోగపడద్దు? నీతికి సాధనాలుగా వాడతావా నీ నాలుకను? దుర్నీతికి సాధనముగా వాడుతున్నావా? నీ పాదాలను పబ్లిక్ సేవ చేయడానికి వాడతావా, లేకపోతే వైన్ షాప్ల చుట్టూ తిరగడానికి వాడతావా? నీకున్నాయి 2 కాళ్ళు. ఆ వైన్ షాప్కి వెళ్ళొచ్చు, పొలం గుడంగా వెళ్ళొచ్చు, సాయం చేయడానికి వెళ్ళొచ్చు, చంపడానికి గుడంగా వెళ్ళొచ్చు. నీ చేతులను ఎట్లా వాడతావు అనేది నీ చేతిలోనే, నీ పాదాలను ఎట్లా వాడతావు అనేది నీ చేతిలోనే. దుర్నీతి సాధనములుగా నీ తలంపు, నీ దేహము, నీ జ్ఞానము, నీకున్న అలవాట్లు, నీకున్న ధనము వాడబడద్దు. హల్లెలూయా. ఇక ఊకి అడుగుతాడు, ఇవ్వకపోతే ఏమనుకుంటాడు అని ఒక 100 ఇస్తే చక్కగా తీసుకుని వైన్ షాప్లో పోయి తాగింటాడు. ఇప్పుడు ఆ డబ్బు దేనికి వాడబడ్డది? మొన్న రాజాన్ని ఏం చేసినాడంటే సెంట్రింగ్ పని చేసినాడు, కొంచెం డబ్బు వచ్చింది, ఊరికి వచ్చినాడు, భార్య దగ్గరికి పోయినాడు, ఏదో గొడవైంది, చక్కగా దారి వెళ్ళిపోయినాడు. పత్తుల మందులు అమ్మే షాప్కి వెళ్ళినాడు, ఒక బాటిల్ తీసుకున్నాడు, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ఆ పోలీస్ స్టేషన్ వెనకాల ఏం పోయినాడంటే కూర్చొని అందరు చూస్తుండగానే తాగి నీళ్ళు తాగినాడు. కథం ఏమైపోయినాడు? తన తలంపును, తన ధనాన్ని, తన సమయాన్ని, తనకి ఇవ్వబడ్డదాన్ని దేని కొరకు వాడినాడు? భౌతికంగా ఈ లోకంలో చనిపోవడానికే వాడినాడు. ఎంత బాధ. వాక్యం అంటుంది, నీ దేహాన్ని దుర్నీతి సాధనలుగానే వాడద్దు. దుర్నీతిలోకి నేను తీసుకొని వెళ్ళదు. దేహాన్ని చంపేది ఏదో తెలుసా? అపవాది. వాడు ఏమంటాడు తెలుసా? అప్పుడు ఏం బతుకుతావు, నీ భర్తనే మారలే, నీ పిల్లలే మారలే, నీ బతుకు వేసు, చచ్చిపో, తిండి మానేయి, ఏం టిఫిన్ చేస్తావు, ఇంకా షాదాగా ఉండొచ్చు కదా, ఎందుకు టిఫిన్ చేయాలి, ఏం అవసరం లేదు, లంచ్ ఆ తర్వాత. కొంతమంది ఎవరన్నా ఇంట్లో ఉంటేనే వంట చేస్తారు, ఇంట్లో ఉంటేనే తింటారు కొంతమంది. వీళ్ళు ఒకవేళ ఒంటరిగా ఉన్నారు అనుకో, తిండి జోలికే. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు సైతాన్ని బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఎవరన్నా ఉంటే పాపం వాళ్ళని బట్టి వీళ్ళు ఉన్న దయ్యం పోతుంది. వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళు తట్టుకోలేరు కదా. ఈ దేహం ఎవరి ఆలయము? దీన్ని నువ్వు పాడు చేస్తున్నావు అంటే ఎవరిని పాడు చేస్తున్నావు? ఆయనను పాడు చేస్తున్నావు, ఆయన పాడు చేయాలా లేదా? ఇక ఆయన పాడు చేస్తే మనకు లైఫ్ ఉన్నదా? చెప్పండి. ఎన్ని గంటలు నిద్రపోవాలి? అన్ని గంటలు. ఈ దేహం అనేది నువ్వెంత పవిత్రంగా ఉంచుకుంటే అంతగా ఆయన నిన్ను దీవిస్తాడు. సభలు కూడా దేవపరుస్తాడు. దేవుని ఆలయం నువ్వు. దేవుడు ఆత్మకు ఆలయం నీ దేహం. ఆయన ఆత్మను తీసుకున్న తర్వాత దేహం ఏమవుతుంది? ఈ మట్టి శరీరం మట్టిలోకి ఆయన జీవం ఎంతవరకు పెడతాడంటే నీ దేహాన్ని కాపాడుకున్నంత వరకే ఆయన ఆత్మ పెడతాడు. నీవు దేహాన్ని పాడు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఆత్మని ఆయన తీసేసుకుంటాడు. హల్లెలూయా. ఇక అది పవిత్రంగా పోతుందా అపవిత్రంగా పోతుందా, మళ్ళీ దానికి ఇంకో దేహం ఇచ్చి అది నరకంకి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా డిసైడ్ అవుతుంది. వాక్యము భౌతికంగా నువ్వు ఎంత ఆరోగ్యంగా బ్రతకడానికో వాక్యం నేర్పిస్తుంది. ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత నిత్యం నువ్వు ప్రభుతో నువ్వు ఎట్లుండబోతున్నావో దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. వాక్యమే వాదిందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండను. అందుకని అంటున్నాడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా దేనికి అప్పగించవద్దంట? పుట్టినోట్లో ఏమన్నా చూడండి, సాధనములు అనే మాటకు పుట్టినోట్లో
సాధనాలంటే ఆయుధాలంట. ఇప్పుడు కలుపుని తీయడానికి ఏం వాడతాం మనం? చెప్పండి అమ్మా. కలవర మెత్తగా ఉంటుందా, గట్టిగా ఉంటుందా, మొండిగా ఉంటుందా, షార్ప్గా ఉంటుందా? మొండి ఉంటే గడ్డి రాదు, బలం ఎక్కువ వాడాల్సి వస్తుంది. నిజమా కదా? జాగ్రత్త, గొడ్డల్ని షార్ప్గా పెట్టుకుంటాం. సాధనాలు కదా ఇవన్నీ. ఇప్పుడు నువ్వు నాశనానికి కోసము సాధనంగా వాడబడుతున్నావా, ఆశీర్వాదం కొరకు సాధనంగా వాడబడుతున్నావా? సాతాను చేతిలో బలమైన సాధనంగా వాడబడుతున్నావా, దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడుతున్నావా? కొంతమంది ఇళ్ళని అంటు పెడుతుంటారు నాలుకతోటి. వారు ఎవరి చేతిలో ఉన్నట్టు? ఏముండదు. అవునా, ఆయన పాస్టర్ మంచోడే, పాస్టర్మ మంచిదేనా, ఆ సంఘంలో ఉన్న అందరూ మంచిదేనా, ఆయన వాళ్ళ సంగతి నీకు. వీరు ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నారా, దయ్యం చేతిలో ఉన్నారా? వీళ్ళ హార్ట్లో దేవుని ఆత్మ ఉన్నదా, దురాత్మ ఉన్నదా? దురాత్మ ఉంటే దురాత్మ సంతానము, దేవుని ఆత్మ ఉంటే దేవుని సంతానం. ఎట్లా ఉంటుంది ఒకసారి. ఇప్పుడు నువ్వు బాప్తిజం తీసుకుపోతున్నావు తల్లి, నువ్వు తెలవాలి దేవుని. అందుకని అపోస్తుల బోధ, సావాసం, ప్రాణం చేయట్లో ఎడతేకుంటారంటే ఉంటామంటారు. మళ్ళా గై ఎంతమందికి బాప్తిజం ఇచ్చినా ఈ చేతులలో నేను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఏదైనా ప్రతికూల పరిస్థితి వస్తే దేవుని మందిరానికి మానుకుంటావా అంటే, లేదు మానుకోని అన్నాను, వస్తా అంటేనే ముంచుతాం. ఏమవుతుందో ఏమో మళ్ళా నీ తీర్మానమే. ఎందుకు దేవుని సన్నిధికి రావాలంటే, నీ లోపల కలిగి ఉన్న పాపం ఏంటో, దాన్ని జయించే విధానం ఏంటో దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. దుర్నీతి సాధనలుగా ఏం చేయదంట? పాపమునకు మీ అవయవములను అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి మీ అవయవములను నీతికి సాధనములుగా ఎవరికి అప్పగించాలంటమ్మా? దేవునికి అప్పగించాలి. నీ నాలుకను ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించాలి. నీ చేతులను ఎవరికి అప్పగించాలా? నీ కాళ్ళను ఎవరికి అప్పగించాలా? నీ తలంపులను, నీ ఊహను ఎవరికి అప్పగించాలా? నీ మనసును ఎవరికి అప్పగించాలా? దేవునికి. దుర్నీతికి అప్పగిస్తావా, నీతికి అప్పగిస్తావా, నిర్ణయం నీ చేతిలో ఉంది. అందుకని క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నా నీవు ఎవరిని ధరించుకుంటున్నావు? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? ఎవడైనాను క్రీస్తునందున వాడు నూతన, పాతవి సమస్తము క్రొత్త జీవితాన్ని మీరు ఆరంభించాలని క్రీస్తును కలిగి ఈ నూతన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనం యాత్రలోకి వచ్చేసినాం. హల్లెలూయా. దేంట్లోకి వచ్చేసినామమ్మా? యాత్రలోకి, పరదేశులం. దేవునితో నడవడానికి నిర్ణయం అయిపోయినాం. ఇప్పటిదాకా స్నేహితులతో నడిచినాం, బంధువులతో నడిచినాం, డబ్బుతో నడిచినాం, స్వార్థంతో గడిచినాం, అహంకారంతో నడిచినాం, పాపంతో నడిచినాం. ఇప్పుడు పరిశుద్ధుడైన జీవము కలిగిన దేవునితో మనం నడవబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ తీర్మానంలో మీరు ఉంటే ముందున్న కార్యక్రమంలో ముందు కొనసాగుతాం. విత్తబడ్డ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం ద్వారా మేము దీవించబడమని వాళ్ళ సభలు కూడా దేవుని మహిమపరుస్తారా? మంచి చిన్న ప్రార్థన చేసుకుంటాం వాక్యం నిమిత్తమై. దయగలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. మరి నాన్న తండ్రి ప్రభువా, మా మధ్యలో బాప్టిజం కార్యక్రమంకు ఉపవాస ప్రార్థనకు వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఎంతమంది యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ వర్తమానం వింటూ వచ్చినారు ప్రభువా, వారికి కావాల్సిన దీవెన, ఆశీర్వాదం యేసు నామంలో కలుగును గాక. బాప్టిజం అనగా ఏంటో ప్రభువా, మా పవిత్రత మేము ఇట్లా కాపాడుకోవాలో నాన్న, మీరు కొన్ని విషయాలు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఇగో బాప్తిజం కార్యక్రమంలోకి వెళ్తుండగా కృపను గ్రహించమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.